దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థము. మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్ధతే ప్రదక్షిణలు చేయటం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్ధలను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతి గలవారు వారి మనస్సంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను, మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకొని పులకించిపోతారు. ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనసులు వారి చుట్టూ పరుగులు తీసేటట్లు చేసుకోండని, అప్పుడు ఒక్క ప్రదక్షిణ చాలని శ్రీ స్వామివారు అలా అనేవారు. శ్రీ స్వామివారికి తాటి ఆకే ఆసనము, మట్టి ముంతే పాత్ర, గోనె పట్టలే పరుపు, భూదేవే వారి ఊయల, రాగి అంబలి, తెల్లగడ్డ, మిరప్పొడి ఇవే పంచభక్ష పరమాన్నాలు, పాత పంచలు దుప్పట్లే వారి చీనాంబరాలు. ఎంత వైరాగ్యమూర్తో! బాల్యం నుండి శ్రీ స్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచినప్పటికీ ఆయన స్వగృహంలో ఉన్న సుమారు 20 సంవత్సరాలలో కానీ, తరువాత ఆయన పాదాచారి అయి సంచారం చేసే సమయంలో కానీ ఒక్కసారైనా ఆయన ఎవ్వరిని ఇలాంటి వారు అలాంటి వారు అని పొగిడి కానీ విమర్శించి కానీ ఎరుగరు. నాభినందతి నద్వేష్టి అన్న సూత్రం ఆయనలో ఎప్పుడూ తొణికిసలాడేది. స్వామికి ఇష్టాయిష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం పరనింద చేస్తూ ఉన్నా కూడా ఒక్కసారైనా ఏమయ్యా ఇలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పి కూడా ఎరుగరు. ఎప్పుడైనా తనకు ఫలానా కూర కావాలి అని కానీ, ఈ కూర బాగుంది ఇది బాగాలేదు అని కానీ, ఫలానా పని ఇలా చెయ్యాలి అని కానీ ఆయన చెప్పి ఎరుగరు. ఏది లభిస్తే దానితో తృప్తిగా భోంచేసేవారు. గంజి లేదని మిఠాయి పడితే జిహ్వకు రుచి చూపకూడదు అని ఆ మిఠాయికి మిరప్పొడి కలిపి మరీ స్వీకరించేవారు. బాహ్య పరిస్థితులను లెక్క చేయక నిరంతరం ధ్యేయం వైపు సాగడమే వారి లక్ష్యం అన్నట్లు నడుచుకునేవారు. ఎండ, వాన, గాలి వేటిని లెక్క చేయక నిరంతర అగ్నిని నియమంగా వ్రేల్చేవారు. స్వామివారు భోంచేసే విధానం గురించి దేవుళ్ళ వెంకటయ్య గారిలా చెప్పారు. స్వామివారు శిష్య బృందంతో కలిసి ఎక్కడైనా విడిది చేసినప్పుడు మొదట విస్తరి నిండా అన్నం పెట్టాలి. దానిని అంచు వెంబడి కట్టవలే చేసేవారు. స్వల్పంగా మాత్రమే మధ్యలో ఉంచుకునేవారు. మరలా అన్నం పెట్టించుకొని మజ్జిగ వేసుకొని భోజనం పూర్తి అయిన తర్వాత విస్తరి చుట్టూ కట్టవలే ఉన్న ఆ అన్నాన్ని నేలపై ఏ వైపు దాన్ని ఆ వైపుకు మునివేళ్లతో చల్లేసేవారు. స్వామివారు అన్నం తినే రోజుల్లో వారికి 2 విస్తళ్ళ అన్నం వడ్డించవలసి వచ్చేది. ఒక బేసిన్ నిండుగా అన్నం తెచ్చి బోర్లించాలి. కానీ గరిట, హస్తము వగేరాలతో ఒప్పుకోరు. మొదట విస్తర నిండా పెట్టిన అన్నాన్ని తమ సిరా పూసుకున్న చేత్తో తాకి తనకు ఆతిథ్యం ఇచ్చిన భక్తునికి ఇచ్చేవారు. అది మనం ప్రసాదంగా తీసుకోవాలి. రెండవసారి విస్తరి నిండా అట్లానే వడ్డిస్తే దాన్ని తానే స్వయంగా ముద్దలు చేసి పెద్ద ముద్దలు విస్తరి చుట్టూ పెట్టి, మిగిలిన అన్నాన్ని చిన్న ముద్దలు చేసి విస్తరి చుట్టూ ఇంకొక వరుస పెట్టి అప్పుడు మిగిలిన అన్నం తినేవారు. అన్నం మరలా మారు ఎప్పుడూ వడ్డించుకునేవారు కారు. వెంకమ్మ లాంటి భక్తుల ఇంట్లకు వచ్చినప్పుడు మొదటి విస్తరిలోని అన్నం తాకి వారికి ప్రసాదంగా ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు అయ్యా ఒక్క రవ్వ కారం పెడతావా అని అడిగేవారు. అప్పుడు ఎండుమిరపకాయలు, ఉప్పుగల్లు, ఎర్రగడ్డ ఇస్తే ఆ 3 అరచేతిలో నలుపుకొని అన్నం కలుపుకొని తినేవారు. ఇది కొన్నాళ్ళు చూచి రోసిరెడ్డి ఒక భక్తురాలు దగ్గర ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు వేసి వేయించి మెత్తగా దంచి పొడి చేయించి డబ్బాలో సిద్ధంగా ఉంచుకునేవారు. స్వామివారు కోరినప్పుడు పెట్టేవారు. అప్పుడప్పుడు అరుదుగా స్వామివారు కొంచెం బెల్లం పెట్టయ్యా అని అడిగి పెట్టించుకుని తినేవారు. అందువలన రోసిరెడ్డి వేయించిన శనగపప్పు, కొబ్బరి, బెల్లం మెత్తగా దంచి డబ్బాలో సిద్ధంగా ఉంచుకొని స్వామివారు అడిగినప్పుడు ఆ డబ్బా స్వామికిస్తే కొంచెం తీసుకొని తినేవారు. ఒక్కొక్కసారి స్వామి కరివేపాకు పొడి, చింతాకు పొడి, ధనియాల పొడి, కారప్పొడి అడిగి పెట్టించుకొని అన్నం కలిపి తినేవారు. ఒకరోజు స్వామివారు తన సేవకునితో అన్నం వండి పెట్టయ్యా అన్నారు. అలాగే తయారు చేసి భక్తులు స్వామివారికి సమర్పించారు. స్వామివారు తన అరచేతిని నడినెత్తికి తాకించి తీసి అన్నానికి అద్దారు. ఇలా ముమ్మారు చేసి ఆ అన్నాన్ని స్వామి స్వల్పంగా కూడా తినకుండా ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా జబ్బులు పోతాయి అన్నారు. వారు అలాగే చేశారు. ఒక్కొక్కప్పుడు నాకు త్వరగా ఆకు వక్క పెట్టయ్యా అనేవారు. తెచ్చేలోగా అనేకసార్లు అడుగుతూ తొందర చేసేవారు. కొంచెం తిని చెప్పగా ఉందయ్యా, కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అంటూ మొదట పెట్టినదంతా తినేసేవారు. ఈసారి సున్నం కాస్త ఎక్కువ వేసి పెడితే
తినమ్మా తిను, బాగుంది తిను అని ఎవరో అదృశ్య వ్యక్తికి చెప్పినట్లు చెబుతూ తినేవారు. కొంచెం సేపటికి ఇక ఆమెను పొమ్మని చెప్పయ్యా, అంతా నేను చూసుకుంటాను అని అనేవారు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు పాడే తత్వాలు ఆపమని ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం తాను చెబుతూ అందరి చేత చాలాసేపు చెప్పించారు. అంతసేపు శ్రీ స్వామివారు ఏనాడు తానుగా చెప్పి నామం చేయించలేదు. ఆయన జావ మాత్రం తాగే రోజులలో అప్పుడప్పుడు అరుదుగా తెల్లగడ్డలు ఉడకబెట్టి కానీ కాల్చి కానీ ఒలిచి వత్తి ఇస్తే చప్పరించి మృంగేవారు. అవి కావాలి అని వారే అడిగేవారు కూడాను. స్వామివారికి జావ పోసే సేవ ప్రతినిత్యం రోసిరెడ్డి చేసేవాడు. ఒకరోజు అతడు కట్టెలకు పోయిన సమయంలో మరొక సేవకుడు ఈరోజు స్వామికి జావ నేను పోస్తాను అని తీసుకుపోయాడు. స్వామివారు వద్దన్నారు. రోసిరెడ్డి కట్టెలు తెచ్చి అక్కడ వేసి అలవాటు ప్రకారం స్వామివారికి జావ పోయబోయాడు. స్వామికి జావ వద్దంట, నీవు ఎందుకు పోయడం అని ఇతర భక్తులు అడ్డం చెప్పారు. రోసిరెడ్డి వారి మాట పట్టించుకోకుండా జావ తీసుకుపోయాడు. నీవు తెచ్చావు గనక త్రాగనయ్యా అని చెప్పి స్వామివారు జావ స్వీకరించారు. స్వామివారికి ప్రతినిత్యం ఏ సేవకుడు ఏ సేవ చేస్తాడో అతడే ఆ సేవ చేయాలి. వారు చెప్పితే తప్ప సేవకులు తమ నిత్యకృత్యం మార్చుకుంటే ఒప్పుకునేవారు కాదు. స్వామివారు అన్నం తినే రోజులలో కూడా రోసిరెడ్డి ఆ సేవ చేసేవాడు. ఒకరోజు మరొక సేవకుడు ఈరోజు ఆ సేవ నేను చేస్తాను అని పట్టుపట్టడంతో రోసిరెడ్డి ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ భక్తుడు అన్నం తెచ్చి స్వామివారిని తినమంటే అక్కడ పెట్టి పొమ్మన్నారే గాని తినలేదు. కొంతసేపు అయ్యాక స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, పెడితే అన్నం నువ్వే పెట్టు, లేకుంటే నన్ను బండిలో వేసి ఆశ్రమంలో నుంచి లాగేయి అన్నారు కోపంగా. నాటి నుండి ఇతర సేవకులు ఎవ్వరూ స్వామివారికి మేము అన్నం పెడతాము అని వాదుకు వచ్చేవారు కాదు. ఒకరోజు రోసిరెడ్డి ఉరఫ్ నాగతాతతో స్వామి ఇలా అన్నారు, కుడి చేతి అరచెయ్యి పట్టి 2 పుడిసెళ్ళు నీళ్లు తాగు. అంతే. ఆనాటి నుండి నాగతాత గారికి దాహం నశించిపోయింది. సామాన్యంగా గుండాన్ని సేవకులు సవరిస్తుంటే అడ్డు చెప్పని ఆయన ఒక్కొక్కప్పుడు దాని చెంతకి ఎవరిని రానిచ్చేవారు కాదు. తులసవ్వ నిత్యము ఆ గుండంలో సాంబ్రాణి వేసి నమస్కరించుకునేది. ఒకరోజు స్వామివారు చేతులు అడ్డం పెట్టి ఆమెను గుండం దగ్గరికి రానియలేదు. బహుశా మన స్థూల దృష్టికి గోచరించిన రీతిన ఋషీశ్వరులో లేక దేవతలో గుండం వద్దకు వచ్చి ఉంటారని ఈ సన్నివేశాన్ని బట్టి మనము ఊహించవచ్చు. ఇలాగే రోసిరెడ్డి గారిని కూడా ఒకరోజు గుండం సవరించబోతే మండుతున్న కట్టెలను తాకనివ్వక అబ్బో అబ్బో ఇప్పుడు తాకవచ్చా అన్నారు. ఒకసారి పచ్చి బొందజముడు చెట్లు దునిలో వేసి అవి మండేందుకు ఎండుగడ్డి గుండంలో వేసి స్వామివారు పకపక నవ్వుతూ ఉన్నారు. కారణం అడిగితే బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అన్నారు. ఒకసారి స్వామివారు ఒక మైదానంలో దుని వేసుకొని కూర్చొని ఉన్నారు. స్వామివారి విషయం తెలియక ఒక వ్యక్తి బీడి కాల్చుకోవడానికి నిప్పు కోసం వచ్చాడు. స్వామి దగ్గర తంబూరా వగైరా చూచి అతడు ఆ నిప్పుతో బీడి కాల్చుకోవచ్చో లేదో అని అనుమానిస్తూనే కాల్చాలి అనే ఆతృతతో ఉన్నాడు. ఏమయ్యా, బీడి కాల్చుకుంటావా? కాల్చుకో అన్నారు స్వామివారు. అది విని సేవకులు ఆశ్చర్యపోయారు. కారణం, ఆ రోజుల్లో దునిలో ఒక్క పుల్ల వేయాలి అన్న స్వామివారు స్వయంగా వేసుకునేవారు కానీ ఎవరిని తాకనిచ్చేవారు కాదు. కానీ అవతలి వారి భావాన్ని బట్టి తాము నడుచుకునేవారని పై సంఘటన చెబుతుంది. దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్ని స్వామివారు తన సేవకులకు వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేసేవారు. కానీ తమ దగ్గర నిల్వ ఉంచుకునేవారు కారు. పండుగలు మొదలైన సమయాలలో భక్తులు సమర్పించిన బండారాలను వచ్చిన భక్తులందరికీ తమ సేవకులకు కూడా ఎప్పటికి అప్పుడు పంచమనేవారు. దసయ్య, రమణయ్య, రోసిరెడ్డి వారికి కష్టం ఎక్కువ కనుక వారికి కొన్ని తిన్నుబండారాలు దాచి ఉంచి ప్రత్యేకంగా ఇచ్చేవారు. రాత్రింబవళ్ళు తమతో పాటే నిద్ర మేల్కొనే రోసిరెడ్డి గారిని ఒంటరిగా అర్ధరాత్రి సమయాన పిలిచి తమ చాప కింద దాచిపెట్టిన తీయని పదార్థాలు ఇచ్చి పూరీపాక వెనుకకు పోయి తినమని చెప్పేవారు. స్వామివారికి మహాసమాధి చెందే నాటికి సుమారు 95-98 సంవత్సరంలో వయసు. చివరి 12 సంవత్సరంలో కేవలం ద్రవాహారంతోనే ఉన్నారు. కానీ శరీరంపై ఎక్కడా కూడా వృద్ధాప్య చిహ్నములైన ముడతలు లేవు. ఎప్పుడూ ఎముకలకు అంటుకొని నున్నగా నిగనిగలాడుతూ ఉన్న చర్మము చూస్తే తెలిసిన వారికి ఇది యోగ శరీరం అని తెలుస్తుంది. స్వామివారి నేత్రములలోని ప్రశాంతత, గాంభీర్యము కొట్టవచ్చినట్లు కనిపించేది.
చురుకుగా చురుక్కున మెరిసే కన్నులు ఆ మహాయోగికి పెట్టక పెట్టిన ఆభరణాలు. గురువయ్య ఎప్పుడూ స్వామివారి తల దగ్గరే ఉండి స్వామివారు అరచే అరుపులు తాను అరుస్తూ నిరంతరం మేలుకొని ఉండేవారు. స్వామివారు చేతులు వెనుకకు పెట్టి తమ తల క్రిందనున్న దిండు పట్టుకుని దృష్టిని ఆకాశంలో నిలిపి అట్లానే చూస్తూ ఉండేవారు. స్వామివారి అట్టి స్థితిలో గురువయ్యకు ఒక విధమైన తన్మయత్వం కలిగి స్వామివారిని వదిలి వెళ్ళాలి అనే బుద్ధి పుట్టేదే కాదు. అట్టి సమయాల్లో స్వామివారిలో నుండి ఒక వెలుగు తనలోకి ప్రవహిస్తున్నట్లు గురువయ్యకు అనుభవమయ్యేది. మహాసమాధికి ముందు 3 సంవత్సరాల ముందు నుండి స్వామివారు నిరంతరము సమాధి స్థితిలో ఉండేవారు కనుక పరుపు వేస్తే అభ్యంతరం చెప్పలేదు. గురువయ్యను కూడా పరుపు మీద కూర్చోమని లాగి కూర్చోబెట్టేవారు. అంతకుముందు వరిగడ్డిపై ఈతాకు చాప కానీ తాటి ఆకు కానీ వేసి వాటిపై పాత గోనెపట్ట కప్పి కూర్చోబెట్టేవారు. అదే వారు పడుకునే పాన్పు కూడా. స్వామివారి ముఖ్య భక్తురాలైన వక్కెమ్మ భక్తితో నామజపం చేస్తూ ప్రోగు చేసిన దొండ పొట్టుతో తయారు చేసిన పరుపు వేస్తే అంగీకరించారు. ఆ తర్వాత ఆ పరుపు చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు. ఏ గ్రామానికి వెళ్ళినా 2 రోజులు గడిచిందంటే స్వామివారు మరొక ఊరికి పోవడం కానీ లేకుంటే అదే గ్రామంలో మరొక చోటుకు తన మకాం మార్చడం కానీ జరిగేది. రాత్రి పగలు నాకు తెలియటం లేదయ్యా, అయ్యా ఇప్పుడు ఎంత పొద్దెక్కింది అనేవారు. రాత్రిపూట 10వ తేదీ 3వ నెల 1980న స్వామివారు తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు. గురువయ్యతో అయ్యా ఇది ఏ ఊరు అని అడిగారు. తలుపూరు కదా స్వామి అంటే సరే అన్నారు. అంటే భగవద్గీతలో నతద్భా సయతే సూర్యో నశశాంకో నపావకః యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమం మమ అన్న స్థితిలో స్వామివారు ఉన్నారన్నమాట. దేనిని సూర్య చంద్రాగ్నులు వెలిగించలేరో, ఎట్టి స్థితిని పొందిన వారు మరలా అజ్ఞానములోనికి రారో అటువంటి స్థితే వారిది. ఆయన నడవలేరు కనుక ముంతలో మూత్ర విసర్జన చేస్తే భక్తులు తీసేవారు. మల విసర్జన చేయాలి అంటే ఎవ్వరూ లేని ఊరి బయట ఏకాంత ప్రదేశానికి తీసుకుపోవాలి. నేల మీద గడ్డి కానీ బందారాకు కానీ తంగేడు ఆకు కానీ పరిచి దానిపైన ఈత చాప వేసి పరుండబెట్టి మనం దూరంగా వచ్చేస్తే మల విసర్జన చేసేవారు. తర్వాత వెంటనే బాగా వేడిగానున్న నీటితో స్నానం చేసేవారు. ఎప్పుడు తన పడకపై మల మూత్ర విసర్జన చేయలేదు. మహాసమాధికి ముందు 1 సంవత్సరం రోజులు నిరంతరం తీవ్ర ధ్యాన నిష్టలో ఉండేవారు. స్నానానికి పెట్టిన నీరు ఏమాత్రం వేడి తగ్గినా చలి చలి అని కేకలేసేవారు. వేడి ఎక్కువైతే అబ్బా అబ్బా అని అరచేవారు. సరైన మోతాదుగా ఉంటే అద్ది అద్ది అంటూ స్నానం చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఇంకా చాలమ్మా, ఇంకా చాలు, అంతే అంతే అనేవారు. అలాంటప్పుడు సేవకులు త్వరగా వల్లు తుడిచి తుడవక మునిపే స్వామివారిని పట్టి ఎత్తుకుపోయి పక్కపై పరుండబెట్టేవారు. స్వామివారి కౌపీనము పిండిన నీటిని భక్తులు భక్తితో కన్నులకు అద్దుకొని తీర్థంగా స్వీకరించేవారు. కొందరికి కళ్ళు మంటలు మసకలు ఉంటే ఆ కౌపీనం పిండిన నీరు కళ్ళల్లో వేసుకుని తమ బాధలు పోగొట్టుకునేవారు. మన ప్రజ్ఞలో నుండగా తమ వంటికి స్వామివారు సబ్బు రుద్దనిచ్చేవారు కాదు. అందువలన భక్తులు ఆయనకు సీకాయ పొడి, మంగచెక్క పొడి, శనగపిండితో వల్లు రుద్దేవారు. చివరి రోజులలో సబ్బు రుద్దిన అది ఏదైనది స్వామివారు పట్టించుకునేవారు కాదు. ఆయన బాహ్య దృష్టి తెలియని సమాధి స్థితిలో ఉండేవారు కనుక ఆయన అడ్డు చెప్పేవారు కాదు. బాహ్య ప్రజ్ఞ కలిగినప్పుడు కాళ్లకు వంటికి స్వామివారు అడిగి నువ్వుల నూనె మర్దన చేయించుకునేవారు. తన సేవకులను తప్ప ఇతరులను స్వామివారు తమను తాకేందుకు అంగీకరించేవారు కాదు. స్వామివారిని స్పృశించే భాగ్యమునకు తపన పడే భక్తులు మనస్సు కనిపెట్టి ముళ్ళు తీయించుకునే మిషతోనూ నూనె మర్దన చేయించుకునే మిషతోనూ తన స్పర్శ భాగ్యం ప్రసాదించేవారు. చలికాలంలో స్వామివారికి మంచు సోకుతుంది అని భక్తులు పందిరి వేస్తే ఆయన పందిరి వదిలి బయటకు వెళ్ళి అక్కడ దుని వేసుకుని కూర్చునేవారు. తలుపూరులో దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటే తరచుగా స్వామి తమ వీపును దువ్వెనతో గీరమని సేవకులను కోరేవారు. వారి బాధ చూచి భక్తులు ఒకప్పుడు స్వామివారికి దోమతెర కట్టారు. కానీ స్వామివారు దాన్ని పీకి పారేసేవారు. స్వామివారు కదలకుండా ఉన్న చివరి రోజులలో మాత్రం భక్తుల ప్రయత్నం సఫలమైంది. ఈ 2 చర్యలు శ్రీ సాయి చర్యలను ఎంతగానో పోలి ఉన్నాయి. రాత్రిపూట సేవకులందరూ స్వామి చుట్టూరా చాలా దగ్గరగా పడుకునేవారు. ఎన్నడూ ఎవ్వరిని కానీ ఆయన లేచిపోయి దూరంగా పడుకోండి అని ఆజ్ఞాపించి ఎరుగరు.
నిరంతరం సమాధినిష్ఠులైన స్వామివారు తన పక్కనున్న భక్తులు సేవకులు చేసే అల్లరి కానీ లోకాభిరామాయణము కానీ పరదూషణ కానీ రాజకీయ విమర్శలు కానీ చెవిన పెట్టరు. ఆపమని ఎన్నడూ వారికి చెప్పేవారు కాదు. పోతూ ఉంటే పోనిచ్చేదే కదయ్యా అన్నారు కదా ఒకప్పుడు. చాలా అరుదుగా ఒకరోజు అన్నారు, ఈరోజు ఎవ్వరూ మాట్లాడకూడదు, సముద్ర స్నానానికి పోవాలి, ఒక్కమ్మను కూడా తీసుకుపోవాలి అని. కానీ చిత్రమేమంటే స్వామివారు సముద్ర స్నానానికే బయలుదేరలేదు కనుక వారి మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. వారు అన్నట్లే ఆ రోజు ఒక్కెమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్లు స్వప్న దర్శనం అయ్యింది. ఆ స్వప్నం కాకతాళీయమైనది కాదని, తామే ఆమెకు అట్టి పవిత్రమైన అనుభూతిని ప్రసాదించనున్నామని భక్తులకు తెలపడానికి స్వామివారు అలా అన్నారు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకు మౌనం పాటించాలి అని భక్తులు ఎవరు వారిని అడగలేదు. జై గురుదత్త. 2వ అధ్యాయం పూర్తయిపోయింది. ఏమైనా తప్పులుగా చదివినుంటే నన్ను క్షమించండి.